గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏకరీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుదురని వారితో చెప్పాను. గలిలయ మనుషులారా, ఆనాటి కాలంలో గలిలయ మనుషులతో మాట్లాడిన దేవుడు ఈనాటి కాలంలో నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ మారుమూర వీధులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుతిరని వారితో చెప్పాను. మన కోసము మార్గములను సిద్ధపరిచాడు, స్థలములను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరలా రావటానికి కూడా తన యొక్క మనసును కూడా సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ప్రభావముతోను, మహామహిమ ప్రభావముతోను మేఘారుడై రావటానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే మీరు దేని కొరకు సిద్ధపడుతూ ఉన్నారో ఒకసారి గ్రహించండి. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. తప్పకుండా వస్తాడండి దేవుడు. నిన్ను నన్ను తీసుకొని పోవటానికి వస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధముగా ఉండాలంట? సిద్ధపడి మనము ఉండేవారిగా ఉండాలి. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములు కూడా మనము చూసుకున్నట్లయితే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఏమి సమకూర్చుకొనుచున్నారో తెలుసా ప్రియాతి ప్రియ దేవుని బిడలారా? దేవునికి దూరముగా ఉండి, దేవుని వాక్యమునికి దూరముగా ఉండి, దేవుని మందిరమునికి దూరముగా ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారంట? ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నారు. ఉగ్రత దినము ఎలా ఉంటుంది? మహారోదనము ఉంటుంది. ఉగ్రత దినము ఏ విధముగా ఉంటుంది? పరాక్రమశాలులు కూడా రోదనము చేస్తూ ఉన్నారు. ఉగ్రత దినము ఏ విధముగా ఉంటుంది? గాఢాంధకారము కమ్మబోతూ ఉంటుంది. ఆ దినమును మీరు ఏం చేస్తూ ఉంటున్నారంట? ఉగ్రత దినమందు మీరు సమకూర్చుకొనుచూ ఉన్నారు. ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు కావాలి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి, ప్రతి ఒక్కరికి క్షేమము కావాలి. కానీ దేవుని మార్గములు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, పశ్చాత్తాప హృదయం అవసరం లేదు, విరిగి నలిగిన మనసు అవసరం లేదు. అవసరము లేకుండా, సిద్ధపరచుకోకుండా, ఆత్మను దేవునికి అప్పగించుకోకుండా, శరీరమును విరగనలుగా కొట్టుకోకుండా దీవెనలో మాత్రము రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి కొరకు మీ జీవితాలని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఉగ్రతను సమకూర్చుకునే వారిగా ఉండాలి. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి, ఎవరిని అనుసరిస్తూ ఉన్నారు ఇప్పుడు? నీ హృదయమును అనుసరించి, మీ హృదయమును అనుసరించి ఏం చేస్తూ ఉన్నారంట? ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను ఏం చేస్తూ ఉన్నారు? సమకూర్చుకొనుచూ ఉన్నారు. ఎవ్వరూ సమకూర్చటం లేదు, ఎవ్వరూ సమకూర్చటం లేదు. నీకు నీవే నాశనమును కోరుకుంటూ ఉన్నారు. మీ హృదయ కాఠిన్యమును అనుసరిస్తూ ఉన్నారు. మీ హృదయమంతయు కూడా కాఠిన్యము చేత నింపబడి ఉన్నది. మీ హృదయమంతయు కూడా ఆ ఉగ్రత దినమునందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నారు. ఇప్పుడు మార్పు నొందని హృదయమును అనుసరించి మీ ఉగ్రతను సమకూర్చుకుంటారా? మార్పు నొందిన హృదయంలో దేవుని వాక్యమును పెట్టుకొని ఉగ్రత దినమును తప్పించుకొని ఆయన పరలోక రాజ్యములో కుడిపారస్యముని అంద కూర్చుండబెట్టేవారిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునేవారిగా ఉంటూ ఉంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. మీ హృదయ కాఠిన్యమును బట్టి గనక మీరు నడుచుకున్నట్లయితే, దాన్ని గనక అనుసరించినట్లయితే, వాటిని అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే ఎవ్వరూ కూడా ఉగ్రతను చాలరు. మీ వద్ద ఉన్న వెండి బంగారములు తప్పింప చాలవు ఉగ్రత దినమునందు. మీ హృదయమును కాఠిన్యమును అనుసరించి నడుచుకొనుచూ ఉన్నా
ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా ఉగ్రత దినమునందు దాటిపోవటానికి వీలు లేనే లేదు. ఎవరు సిద్ధపరచుకుంటారో తెలుసా? హృదయం అంతా దేవుని వాక్యమును నింపుకున్నవారు. ఎవరు దేవుని ఆ యొక్క ఉగ్రత దినమునందు తప్పించబడతారో తెలుసా? వాక్యమును దేవుని దగ్గర మొర్రపెట్టుకొని వాక్యము కొరకు ఎదురు చూసుకుంటూ, వాక్యము కొరకు అంగలారుస్తూ, దేవుని కొరకు అంగలారుస్తూ నడుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉగ్రత దినమును తప్పించుకునే వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి నడుచుకొని ఉగ్రతను సమకూర్చుకోనవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునికి రండి. దేవుని మందిరములో దేవుడు హృదయాలని బాగు చేసే దేవుడు. దేవుని మందిరంలో స్థితిగతులని మార్పు చేసే దేవుడు. దేవుని మందిరంలో ఆయన నిన్ను దగ్గరగా చేర్చుకొని నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా బాగు చేసి ఉగ్రత దినమునకు నిన్ను రానియకుండా ఆయన కుడిపారస్యమునందు కూర్చుండబెట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మహాదినము ఏ విధముగా ఉన్నదంట? యెహోవా దినము సమీపముగా ఉన్నది, అతి సమీపముగా ఉన్నది, శీఘ్రముగా ఉన్నది. మహాదినము రాకమునుపే మనము దేని కొరకు మనము పరుగులెత్తే వారిగా ఉండాలంట? దేని కొరకు మనము పరుగులెత్తే వారిగా ఉండాలి? రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. వెండి బంగారములు సంపాదించుకుందామా? ధనధాన్యములను కూడబెట్టుకుందామా? అందచందములను ఇంకా పెంచుకుందామా అని పరుగులెత్తే వాటికంటే కూడా అవి ఏమీ కూడా నిన్ను ఉగ్రత దినమునందు తప్పింపచాలవు. కాబట్టి నీ హృదయమును కాఠిన్యమును అనుసరించి నడుచుకోకుండా, ఉగ్రత దినమును నిన్ను నీవే సమకూర్చుకోకుండా దేవుని మార్గంలోనికి రండి. ఆయన మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడండి? మీరు ఉండటానికి, దేవుని స్తుతించటానికి, ఆయన దగ్గర కూర్చుండటానికి, ఆయన స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళారు. మీరు దేవుని వాక్యమును విని, దేవుని వాక్యమును అనుసరించి, దేవుని వాక్యమునందు నిలకడగలిగి, దేవుని వాక్యమునందు నిరీక్షణ కలిగి, దేవుని వాక్యము రుజువు కలిగినదని నమ్మిక ఉంచి మనము మన ఆత్మను, మన శరీరమును కూడా దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారి వలె ఉండాలి. ఇంకా కనుక మనము చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండునట్లు క్రీస్తునకును గాయకునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనములో కూడా మనము చూసుకున్నట్లయితే, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని. ఇప్పుడు ఈ యొక్క పరలోక రాజ్యము ఎవరికి సిద్ధపరచబడి ఉన్నదో తెలుసా? మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి కాదండి. దేవుని నామము పేరిట బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ కూడా, విరిగి నలగగొట్టబడిన హృదయము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని మందిరానికి ప్రతిరోజు మేము వస్తూ ఉన్నాము. దేవుని మందిరములో ఆరాధన చేస్తూ ఉన్నాము. దేవుని మందిరములో పాటలు పాడుతూ ఉన్నాము. దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాము. దేవుని మందిరములో సేవకునికి భుజము కాస్తూ ఉన్నాము. అయినా మాకు ఇంకా రక్షణ లేనే లేదు. అయినా మాకు ఇంకా బాప్తిస్మము లేనే లేదు. యేసుక్రీస్తు నామం పేరిట మాకు బాప్తిస్మము లేదు అనుకుంటున్న వారికి పరలోక రాజ్యము వైపు గుమ్మము లెక్కటానికి కూడా వెళ్ళనివ్వరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రేపటిని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని వాక్యము ఎప్పుడైతే మీ చెవులకి వినిపిస్తూ ఉంటుందో అప్పుడే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మనం ఏం చేయాలంట? బాప్తిస్మము పొందే వారి వలె ఉండాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరిచర్యలు చేసినా, ఏ విధముగా మీరు నడుచుకున్నా, ఎంత దార్ఢ్యత కలిగి నడుచుకున్నా, ఎంత భక్తి కలిగి నడుచుకున్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పటికీ కూడా బాప్తిస్మమును గనక మీరు తీసుకోలేకపోతే పరలోక రాజ్యమునకు ప్రవేశము లేనే లేదు.